హనుమాన్ జయంతి సందర్భంగా జై హనుమాన్ జై హనుమాన్. మన ప్రధానమంత్రి గారి కోరిక ఏమిటంటే మన హిందువులందరూ ఐకమత్యంగా ముందుకు సాగాలని, అట్లాగే కలిసిమెలిసి ఉండాలని, మనం అభివృద్ధి పదంలో నడవాలని కోరిక. దీనికి సందర్భంగా నేనేం పెడుతున్నానంటే, ఈ పక్షులు చూడండి, అన్నీ కలిసే ఉంటాయి, కలిసే తింటాయి. కనీసం వాటిని మనం గ్రహించి కొంతలో కొంత పాటిస్తే నోరు లేని పక్షులు కూడా అంత ఐకమత్యంగా ఉన్నాయి. మనం ఉండగలం, మనం చాలా ఉండగలం. ఎందుకంటే ఏదన్నా వారు వచ్చినా ఏదొచ్చినా మనం ముందుంటాం. అన్ని కులాల వాళ్ళు కూడా ఐకమత్యంగా ముందుంటారు. అట్లాంటి వాళ్ళు మన దేశ అభివృద్ధి కోసం మనం ముందుకు వెళ్ళగలం, ఖచ్చితంగా వెళ్ళగలం. మనం దానికి ప్రయత్నిద్దాం, అందరం కలిసిమెలిసి ఉందాం, అందరం ముందుకెళ్ళే అవకాశాలు చూసుకుందాం, పేదవారిని పైకి తీసుకొద్దాం. హనుమాన్ జయంతి సందర్భంగా జై హనుమాన్ జై హనుమాన్. మన ప్రధానమంత్రి గారి కోరిక ఏమిటంటే మన హిందువులందరూ ఐకమత్యంగా ముందుకు సాగాలని, అట్లాగే కలిసిమెలిసి ఉండాలని, మనం అభివృద్ధి పదంలో నడవాలని కోరిక. దీనికి సందర్భంగా నేనేం పెడుతున్నానంటే, ఈ పక్షులు చూడండి, అన్నీ కలిసే ఉంటాయి, కలిసే తింటాయి. కనీసం వాటిని మనం గ్రహించి కొంతలో కొంత పాటిస్తే నోరు లేని పక్షులు కూడా అంత ఐకమత్యంగా ఉన్నాయి. మనం ఉండగలం, మనం చాలా ఉండగలం. ఎందుకంటే ఏదన్నా వారు వచ్చినా ఏదొచ్చినా మనం ముందుంటాం. అన్ని కులాల వాళ్ళు కూడా ఐకమత్యంగా ముందుంటారు. అట్లాంటి వాళ్ళు మన దేశ అభివృద్ధి కోసం మనం ముందుకు వెళ్ళగలం, ఖచ్చితంగా వెళ్ళగలం. మనం దానికి ప్రయత్నిద్దాం, అందరం కలిసిమెలిసి ఉందాం, అందరం ముందుకెళ్ళే అవకాశాలు చూసుకుందాం, పేదవారిని పైకి తీసుకొద్దాం.